తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్‌లో భాగంగా మనకు ఈరోజు భారతదేశ చరిత్ర, సంస్కృతి గ్రూప్ 1 మెయిన్స్‌లో భాగంగా మనకు పేపర్ 2లో ఉన్న సిలబస్ ప్రకారం భారతదేశ చరిత్రలో భాగంగా భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు దారితీసిన పరిస్థితులను వివరించమనేది ప్రశ్న. భారతీయ భారత జాతీయ కాంగ్రెస్ ఏ విధంగా స్థాపించబడింది, దానికి స్థాపనకు దారితీసిన పరిస్థితులు అనే క్వశ్చన్ మనకు గతంలో అడగబడింది. ఇలాంటి ప్రశ్నలు మళ్ళీ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు భారత జాతీయ కాంగ్రెస్ ఏ విధంగా ఏర్పడేదంటే, భారత స్వాతంత్రోద్యమం ఎందుకైంది, ఎవరిపైన అయింది, అసలు బ్రిటిష్ వారు భారతదేశానికి రావడానికి గల కారణమైన అంశాలను మనం దీనికి పూర్వం ఉన్న పరిస్థితులను మనం ముందు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. మనకు క్రీస్తకం 1600 సంవత్సరాల్లో బ్రిటిష్ వారు తూర్పు ఇండియా వర్తక సంఘం అనే కంపెనీ ప్రారంభించి తూర్పు ఇండియా వర్తక సంఘం అనే దాన్ని ఏర్పాటు చేసుకొని బ్రిటన్ రాణైన ఎలిజబెత్ రాణి పర్మిషన్తో, అనుమతితో భారతదేశంలో వర్తకం చేసుకోవడానికి బ్రిటిష్ వారు తూర్పు ఇండియా వర్తక సంఘం పేరుతో ఇక్కడికి రావడం జరిగింది. తూర్పు ఇండియా వర్తక సంఘం పేరుతో ఇక్కడికి వచ్చి వారు స్వదేశీ ఇక్కడికి వచ్చేసి మనకు ఆనాటి ముఘల్ చక్రవర్తి అయిన జహాంగీర్ దగ్గర వర్తక అనుమతి తీసుకొని వారు భారతదేశంలో వర్తకం ప్రారంభించారు. అయితే వీరికంటే ముందే వచ్చిన పోర్చుగీస్ వారు, తర్వాత డచ్ వారు, వీరి తర్వాత వచ్చిన ఫ్రెంచి వారితో వీరికి వ్యాపారపరంగా పోటీ ఏర్పడి చివరికి రకరకాల యుద్ధాలు చేసి బ్రిటిష్ వారు పోర్చుగీస్ వారిని, డచ్ వారిని, ఫ్రెంచ్ వారిని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసి దేశవ్యాప్తంగా తమ వర్తక స్థావరాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళు వర్తకం చేసి ఆర్థికంగా చాలా వృద్ధిని సాధించడం జరిగింది. ఆర్థికంగా బాగా వృద్ధిని సాధించారు. ఆర్థికంగా వృద్ధిని సాధించిన తర్వాత వారు స్వదేశీ రాజుల అనైక్యతను ఆసరాగా తీసుకొని, స్వదేశీ రాజుల బలహీనతలను ఆసరాగా తీసుకొని, ఆసరాగా తీసుకొని వారికున్న సైన్యంతో స్వదేశీ రాజులను ఓడించి మొత్తం భారతదేశాన్ని వివిధ యుద్ధాల ద్వారా ఆక్రమించడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలో వారు చేసిన యుద్ధాలు మనకు కర్ణాటక యుద్ధాలు చేసి వారు కర్ణాటకలో కొన్ని ప్రాంతాలను, తర్వాత మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాలను వారు ఆక్రమించడం జరిగింది. అదేవిధంగా బెంగాల్లో ప్లాసీ యుద్ధం చేశారు. ప్లాసీ యుద్ధం చేసి వారు 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధం చేసి బెంగాల్ నవాబ్ అయిన సిరాజుద్దౌలాను ఓడించడం జరిగింది. ఓడించి తర్వాత అదేవిధంగా బక్సార్ యుద్ధం చేశారు 1764 సంవత్సరంలో. ఆ విధంగా చేసి వారు క్రమక్రమంగా మొత్తము భారతదేశాన్ని బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాలను ఆక్రమించడం జరిగింది. తర్వాత మరాఠా యుద్ధాలు చేసి మహారాష్ట్ర ప్రాంతాన్ని ఆక్రమించారు. అదేవిధంగా సిక్కు యుద్ధాలు చేసి వారు ఉత్తర భారతదేశాన్ని, పంజాబ్, హర్యానా మొదలైన ఉత్తర భారతదేశాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించడం జరిగింది. ఈ విధంగా రకరకాల యుద్ధాలు చేసి వారు మొత్తం భారతదేశాన్ని ఆక్రమించారు. ఆక్రమించిన తర్వాత వారి వలస సామ్రాజ్యంలో భారతీయ దేశం ఒక భాగం అయిపోయింది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వలస దేశాలు బ్రిటన్ ఆధీనంలో ఉండేవి. ఆ విధంగా భారతదేశం కూడా ఒక వలస రాజ్యంగా బ్రిటన్కు మారిపోయింది. మరి భారతదేశంలో తమ పరిపాలనా విధానాలను బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. వారి ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా సంబంధించిన వారి విధానాలను ఇక్కడ భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ విధంగా భారతదేశ సంపద అనేది బ్రిటన్కు తరలిపోయింది. ఈ విధంగా వారి సంపద ఏ విధంగా తరలిపోతుందో దాదాబాయి నౌరోజీ తన డ్రెయిన్ థియరీలో సంపద స్రావ సిద్ధాంతంలో పేర్కొనడం జరిగింది. అంటే భారతదేశాన్ని ఒక వలస దేశంగా తయారు చేశారు. తర్వాత అంతేకాకుండా ఇక్కడి నుంచి ముడి సరుకులు తీసుకుపోయేవారు. అంటే క్రీస్తకం 18వ శతాబ్దంలో ఐరోపాలో పారిశ్రామిక విప్లవం వచ్చింది. ఆ విధంగా వచ్చి అనేకమైన నూతన పరిశ్రమలు కనుగొనబడ్డాయి. ఆ విధంగా బ్రిటన్లో నూతన పరిశ్రమలు కనుగొనబడి యంత్రాలపైన వారు వస్తువులు తయారు చేసేవారు. ఈ విధంగా భారతదేశం నుంచి ముడి సరుకులు తీసుకుపోయేవారు. ముడి సరుకులు తీసుకెళ్ళి అక్కడ యంత్రాల మీద చాలా చీప్గా రకరకాల వస్తువులు తయారు చేసి మళ్ళీ భారతీయ మార్కెట్ తీసుకొచ్చి వాటిని అమ్మేవారు. ఈ విధంగా యంత్ర పరిశ్రమలతో తయారైన వస్తువుల పోటీకి స్వదేశీ పరిశ్రమలు తట్టుకోలేకపోయాయి. ఫలితంగా స్వదేశీ పరిశ్రమలు, తర్వాత హస్తకళలు, తర్వాత అదేవిధంగా తర్వాత చేతి వృత్తుల వాళ్ళు మొత్తం కూడా ఈ వృత్తులన్నీ కూడా అడగట్టిపోయాయి. ఫలితంగా వాళ్ళకు గత్యంతరం లేక ఈ వృత్తులు చేసేవారు. వివిధ
వృత్తుల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. అనేక మంది పారి పరిశ్రమల్లో పనిచేయడానికి వెళ్ళారు. మరికొంతమంది వ్యవసాయ వ్యవసాయ రంగంలో పనిచేయడానికి వెళ్ళారు. ఆ విధంగా వ్యవసాయ రంగంలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వ్యవసాయ రంగంలో అతివృష్టి, అనావృష్టి, తర్వాత పంటలు పండినా పండకపోయినా ప్రభుత్వానికి భూమి శిస్తు చెల్లించడం ఒకటి, తర్వాత తీవ్ర కరువు కాటకాలు. ఈ విధంగా తీవ్ర కరువు కాటకాల వల్ల అనేక లక్షల మంది చనిపోవడం జరిగింది. బ్రిటిష్ వారు కరువు నివారణ చర్యలు ఏమీ తీసుకోలేదు. తర్వాత ఈ విధంగా కరువు నివారణ చర్యలు తీసుకోలేదు. ఈ విధంగా తర్వాత మనకి నీటిపారుదల సౌకర్యాలు ఏం కల్పించలేదు. పైగా ఆనాటి గవర్నర్ జనరల్ అయిన వెల్లస్లీ శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టాడు. శాశ్వత శిస్తు పద్ధతి వల్ల జమీందారులకు పన్ను వసూలు చేసే అధికారం ఇవ్వడం జరిగింది. ఆ విధంగా జమీందారులు ప్రజలను రైతులను పీల్చి చేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా తర్వాత పారిశ్రమలోకి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ పని గంటలు తర్వాత తక్కువ జీతం వారికి ఇచ్చేవారు. ఈ విధంగా మొత్తం నీరు గారిపోయి నిర్వీర్యం కావడం జరిగింది. మరి భారతదేశంలో రైల్వే వ్యవస్థ ప్రవేశపెట్టారు వారు రైల్వే వ్యవస్థ ఎవరి కోసం ప్రవేశపెట్టారంటే ప్రజల కోసం కాదు. వారి రైల్వే వ్యవస్థ వారి ముడి సరుకులు మారుమూల ప్రాంతాల్లో వారు ఉన్న ముడి సరుకులు ఈ రైల్వేల ద్వారా రేవులకు చేరుకునేవి. ఈ రేవు పట్టణాల ద్వారా ఇంగ్లాండ్కు అవి ఎగుమతి అయ్యేవి. ఆ విధంగా ఎగుమతి అయిన ముడి సరుకులను వారు పరిశ్రమల ద్వారా మళ్ళీ నూతన వస్తువులు తయారు చేసి మంచి వస్తువులను తయారు చేసి ఉత్పత్తి చేసి మళ్ళీ భారతదేశం తరలించి ఇక్కడే విక్రయించేవారు. తర్వాత ఈ విధంగా వారి ఆర్థిక విధానాలు ఉన్నాయి. మరి ఆర్థిక విధానాల్లో మనకి ఇంకా బ్రిటన్ భారతదేశ సంపద మొత్తం కూడా బ్రిటన్కు తరలిపోతుందని ఆవేదన చెందడం జరిగింది. మరి ఆర్థిక విధానాల్లో ఇంకా వారు స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని ప్రవేశపెట్టారు. స్వేచ్ఛా వ్యాపార విధానాన్ని ప్రవేశపెట్టి బ్రిటిష్ వారు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు అనేది పెట్టారు. అదేవిధంగా భారతీయులకు వ్యాపారం చేసుకునే అధికారం లేదు. తర్వాత వీరు ఇంకా అనేక రంగాల్లో తలదూర్చారు. ప్రజల యొక్క సాంఘిక రంగాల్లో, తర్వాత ప్రజల యొక్క జీవన విధానంలో, తర్వాత ప్రజల యొక్క అంతరంగ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకున్నారు. ప్రజల యొక్క ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు. ఆచార వ్యవహారాల్లో జోక్యం చేసుకొని మీ మూఢ విశ్వాసాలు ఉన్నాయి, మిమ్మల్ని మేము మోడర్నైజ్ చేస్తామని చేయడం జరిగింది. ఈ విధంగా అన్ని రంగాల్లో బ్రిటిష్ వారి జోక్యం ఫలితంగా భారతీయుల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ఈ విధంగా ఏర్పడ్డ అసంతృప్తి 1857 తిరుగుబాటు సందర్భంగా బహిర్గతం కావడం జరిగింది. 1857 తిరుగుబాటు జరిగింది బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా. అదేవిధంగా 1858 సంవత్సరంలో తిరుగుబాటు ఆగిపోయిన తర్వాత ఆనాటి బ్రిటన్ రాణి విక్టోరియా మహారాణి ఒక ప్రకటన చేస్తూ ఆమె భారతీయులంతా సమానము, భారతీయులను జాతి మత కుల వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూస్తామని చెప్పడం జరిగింది. జాతి మత కుల వివక్ష లేకుండా అందరినీ సమానంగా చూస్తామని ఆమె పేర్కొనడం జరిగింది. ఆ విధంగా ఆమె పేర్కొన్నది. తర్వాత బ్రిటిష్ వారితో సమానంగా భారతీయులను చూస్తానని ఆమె చట్టంలో పేర్కొన్నది 1858 చట్టంలో. కానీ ఈ ప్రకటన అనేది కేవలం పేపర్స్ మాత్రమే పరిమితమైపోయింది. తర్వాత ఆ కార్యాచరణలో రాలేదు. తర్వాత బ్రిటిష్ వారి జాత్యాంకార పద్ధతి ఉండేది. అంటే ముఖ్యమైన అధికారులు బ్రిటిష్ వారే ఉండేవారు. చిన్న ఉద్యోగాలు భారతీయులకు ఇచ్చేవారు. వీరు క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చారు. వీళ్ళు క్రైస్తవ మిషనరీల ద్వారా ఆధునిక విద్యను అనేక మంది అభ్యసించారు. ఆధునిక విద్యను అనేక మంది అభ్యసించినప్పటికీ వారికి సరైన ఉద్యోగాలు లేవు, సరైన ఉద్యోగ కల్పన లేదు. దీంతో తీవ్ర అసంతృప్తి జరిగింది. తర్వాత వీరి యొక్క బ్రిటిష్ వారి జాత్యాంకారం, మా జాతి చాలా గొప్పది, మీరు చాలా వెనుకబడ్డ జాతి, మేము తెల్లగా ఉంటాం, మీరు నల్లగా ఉంటారు అని జాత్యాంకారాన్ని ప్రదర్శించారు. అదేవిధంగా మేము మిమ్మల్ని పాలించడం మీ అదృష్టమని అనడం జరిగింది. మిమ్మల్ని మేము పాలించడం మీ అదృష్టం, ఎందుకంటే మీరు బాగా వెనుకబడి ఉన్నారు, మీ దేశం బాగా వెనుకబడింది, మీ మతం వెనుకబడింది, కాబట్టి మిమ్మల్ని మేము అభివృద్ధి పరుస్తాం. తర్వాత మిమ్మల్ని మీరు పరిపాలించుకోవడం చేత కాదు, ఎందుకంటే మీకు పరిపాలనను క్రమక్రమంగా నేర్పిస్తాం. మొత్తం మా అంతటి వారిని చేసిన తర్వాత మీకు అప్పుడు పరిపాలనను మీ చేతిలో పెడతామని అనడం జరిగింది. ఆ విధంగా రకరకాలుగా భారతీయులను అవమానించారు. క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి మత ప్రచారం చేసి హిందూ మతం సాంఘిక దురాచారాలతో కూడుకున్నదని, తర్వాత అనేక సాంఘిక కుల పద్ధతి ఉందని, వర్ణ పద్ధతి ఉందని, ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు
ఈచరించుకొని మీరు ఆధునికులు కావాలంటే, మా అందరి వారు కావాలంటే మీరు అందరూ కూడా క్రైస్తవ మతాన్ని స్వీకరించండి అని వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు పేర్కొన్నారు. ఫలితంగా ఈ విధంగా వారు విమర్శిస్తున్న క్రమంలో భారతదేశంలో క్రీస్తకం 19వ శతాబ్దంలో ఒక ఉద్యమం వచ్చింది. అదే మత సంస్కరణ సాంఘిక సంస్కరణ ఉద్యమం. ఈ సాంఘిక సంస్కరణ ఉద్యమంలో భాగంగా రాజా రామ్మోహన్ రాయ్, తర్వాత దయానంద సరస్వతి. రాజా రామ్మోహన్ రాయ్ 1828 సంవత్సరంలో బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. తర్వాత బ్రహ్మ సమాజము ఆనాటి సాంఘిక దురాచారాలను ఖండించింది. రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత దేవేంద్రనాథ్ ఠాకూర్, కేశవచంద్ర సేన్ ఆ ఉద్యమంలో పనిచేశారు. తర్వాత దయానంద సరస్వతి 1875 సంవత్సరంలో మనకు ఆర్య సమాజాన్ని సంస్థను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఈ సంవత్సరాన్ని కూడా ఏకేశ్వర ఉపాసనను సమర్థించాయి. తర్వాత స్వామి వివేకానందుడు రామకృష్ణ మఠాన్ని స్థాపించాడు. ఇట్లా రకరకాల సంఘాలు పెట్టి హిందూ మతాన్ని సంస్కరించడానికి ప్రయత్నం చేశారు. తర్వాత ఇటువంటి ప్రభుత్వంలో మాటిమాటికి ఘర్షణలు జరుగుతున్నాయి, మాటిమాటికి ప్రభుత్వానికి ప్రజలకు ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పేసి ఆనాటి అనేక మంది భావించి ఆనాటి బ్రిటిష్ రిటైర్డ్ ఐసీఎస్ అధికారైన ఏవో హ్యూమ్ అనేవాడు భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ అనే సంస్థ ఏర్పడింది. మరి భారత జాతీయ కాంగ్రెస్ సంస్థ కంటే ముందు భారతీయుల్లో అనేక సందేహాలు ఉండేవి. మేము బ్రిటిష్ వారితో కలిసి పోరాటం చేయగలుగుతామనే మొదలైన అంశాలు ఉండేవి. సో మనకి ఈ విధంగా దీనికి ఓవరాల్గా ఒక 5-6 లైన్లో ఒక ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. కాంగ్రెస్కు పూర్వము ఎలాంటి పరిస్థితులు ఉండేవి అంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడకంటే ముందు ఎలాంటి పరిస్థితులు ఉండేవి అంటే భారతీయులలో ఆనాటి పరిస్థితులు ఏంటంటే కాంగ్రెస్కు పూర్వరంగం ఏ విధంగా ఉన్నదంటే శత్రువులతో పోరాడడానికి ఐక్యత, తర్వాత సుసంఘటితమైన శక్తి ఎంతో అవసరం. అందున ప్రపంచ నలుమూలన బాగా వెలువడిన ఆంగ్ల సామ్రాజ్యంతో పోరాటం అనేది మాటలు కాదు. అంతే ఇక్కడ శత్రువు చాలా బలమైన వాడు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఈ శత్రువుకు బ్రిటన్ వాళ్లకు వలసలు ఉన్నాయి. అందుకనే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని అంటారు. ఈ విధంగా మరి శత్రువు అనేవాడు మామూలుడు కాదు. ఆంగ్ల సామ్రాజ్యం ప్రపంచవ్యాప్తంగా ఉంది. దీంతో పోరాడడం అనేది మామూలు విషయం కాదు. అంటే శత్రువులతో పోరాటం చేయడానికి భారతీయులకు ఐక్యత, తర్వాత శక్తి ఎంతో అవసరము అని భావించడం జరిగింది. తర్వాత రవి అస్తమించిన రాజ్యం గల ఆంగ్లేయులకు వనరులు, ఆయుధ సంపత్తి, సైనిక బలం అపారంగా ఉండేవి. రవి అస్తమించినంటే ప్రపంచవ్యాప్తంగా వారి రాజ్యం ఉన్నది కాబట్టి ప్రపంచ ఆఫ్కు సూర్యుడు ఉంటాడు, మళ్ళీ ఆఫ్కు సూర్యుడు పోతుంటాడు. ఈ విధంగా రవి అస్తమించని రాజ్యం గల ఆంగ్లేయులకు వారి రాజ్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కాబట్టి ఈ విధంగా సూర్యుడు అస్తమించిన రాజ్యం గల ఆంగ్లేయులకు వనరులు, తర్వాత ఆయుధ సంపత్తి, సైనిక బలము అపారంగా ఉండేవి. వాటిని ఎదుర్కొని పోరాడవలసిన స్థితి భారతీయులకు కలిగింది. తర్వాత ప్రాదేశికంగా భారతీయులందరూ ఒకే ఉపఖండంలో ఉండేవారు. అంటే భారతీయులందరూ కూడా ఒకే ఉపఖండంలో ఉండేవారు. సాంస్కృతిక పరంగా వారిలో కొంత సారూప్యత, ఐక్యత ఉన్నాయి. తర్వాత మాతృభూమి పట్ల వారికి గల మక్కువ కూడా తక్కువ కాదు. అయితే మత విభేదాలు స్వయం పోషకమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అందుకే మత విభేదాలు స్వయం పోషకమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రాజకీయ అనైక్యము, అస్థిరత మొదలగు వాని మూలంగా వాస్తవిక జీవితంలో ఐక్యతాభావానికి తగిన విలువ లభించలేదు. మొఘల్ సామ్రాజ్యం క్షీణించి బ్రిటిష్ వారు దేశాలంతటినీ కూడా ఆక్రమించడానికి భారతదేశస్తులు ఐక్యత లేక కేవలం ఒక జన సముదాయంగా ఉండిపోయారు. అంటే మొఘల్ సామ్రాజ్యం క్షీణించింది, బ్రిటిష్ వారు దేశానంతటిని కూడా ఆక్రమించారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మొఘల్ చక్రవర్తిని కూడా నామమాత్రం చేసి ఆయనకు భరణం ఇచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యం అనేది క్షీణించి బ్రిటిష్ వారు దేశానంతటిని కూడా ఆక్రమించి నాటికి భారతదేశస్తులు ఐక్యత లేక కేవలం ఒక జన సముదాయంగా ఉండిపోవడం జరిగింది. కానీ ఈ విధంగా విజేతలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిపాలన, వారి వెంట వచ్చిన పాశ్చాత్య నాగరికత భారత సమాజంలో మార్పులు తెస్తూ రాజకీయ చైతన్యాన్ని బాగా కలిగించడం జరిగింది. దాని ఫలితంగా భారతీయ ప్రజావర్గాలు అనేక ఉద్యమాల ద్వారా సంస్థల ద్వారా తమ లక్ష్య సాధనకు కృషి చేయడానికి మొదలుపెట్టడం జరిగింది. అదే విదేశీ పాలకులకు ప్రతిఘటన కూడా ప్రారంభమైంది. కొందరు స్వదేశీ రాజులను మినహాయిస్తే విదేశీ పాలకులను మొదట ఎదిరించింది కంపెనీ సైన్యంలోని భారతీయ సిపాయిలు. కంపెనీ సైన్యంలో ఉన్న భారతీయ సిపాయిలే
మొట్టమొదటిసారిగా ఈ బ్రిటిష్ వారిని ఎదిరించడం జరిగింది. తర్వాత సైన్యంలోని తెల్లవారితో పోలిస్తే సిపాయిలకు పని కష్టతరం. ఎందుకంటే సైన్యంలో తెల్లవారు అందరూ కూడా అధికారులు, బ్రిటిష్ వాళ్ళందరూ కూడా అధికారులు అయితే, మనకు సైనిక అధికారులు అయితే కింది స్థాయి సిపాయిలు మాత్రము భారతీయులు ఉండేవారు. భారతీయులకు ఎంత చదువుకున్నప్పటికీ కూడా మంచి మంచి ఉద్యోగాలు, మంచి పోస్టింగులు ఇచ్చేవారు కాదు. తర్వాత వీరికి సైన్యంలో సిపాయిలకు సంఖ్య ఎక్కువ, వారి పని చాలా కష్టతరంగా ఉంటుంది. తర్వాత జీతభత్యాలు తక్కువగా ఉంటాయి, ఇతర సౌకర్యాలు వీరికి హీనంగా ఉండేవి. 18-19 శతాబ్దాలలో అనేక చోట్ల సైనిక దళాల తిరుగుబాట్లు జరిగాయి. 18-19 శతాబ్దాల్లో అనేక చోట్ల సైనిక దళాల తిరుగుబాట్లు జరిగాయి. వీటన్నిటిలో అతి పెద్దది 1857 సిపాయిల తిరుగుబాటు. లార్డ్ డలహౌసీ పోతూ తను ఒక ప్రశాంతమైన భారతదేశాన్ని వదిలి వెళ్తున్నానని పేర్కొన్నాడు. ఆనాటి గవర్నర్ జనరల్ డలహౌసీ అనేవాడు తను గవర్నర్ జనరల్ పదవి అయిపోయి బ్రిటన్కు ఇంగ్లాండ్కు పోతూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, తాను ఒక ప్రశాంతమైన భారతదేశాన్ని వదిలి వెళ్తున్నానని పేర్కొనడం జరిగింది. కానీ అతని వెనుకనే ఒక పెద్ద ఉప్పెన వచ్చింది. అదే 1857 తిరుగుబాటు. తర్వాత 1857 తిరుగుబాటు విఫలమైనప్పటికీ కూడా దానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. 1857 తిరుగుబాటు బ్రిటిష్ సామ్రాజ్య శక్తికి ఒక సవాలు. అంతేకాకుండా అది భారతీయుల్లో దేశభక్తిని పురికొల్పింది. 1857 తిరుగుబాటు అనేది బ్రిటిష్ వాళ్ళకు ఒక సవాలుగా మారింది, సామ్రాజ్య శక్తికి ఒక సవాలుగా మారింది. అది భారతీయుల్లో దేశభక్తిని, ఈ తిరుగుబాటే వారికి ఒక సవాలుగా మారితే భారతీయులు మాత్రము భారతీయుల్లో వారికి దేశభక్తిని వారికి పురికొల్పడం జరిగింది. తర్వాత తిరుగుబాటుకు నడుముకెట్టినవి సాంప్రదాయ భారతీయ సమాజంలోని ఉన్నత వర్గాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వారి భయాందోళన తొలగిస్తే చాలని భావించింది. వారి విశ్వాసాల జోలికి పోవడం కూడా బాగా తగ్గించింది. అయితే దీనివల్ల కొత్తగా ఏర్పడిన మధ్యతరగతి వంటి సాంఘిక వర్గాల ఆశలు అడియాశలు కావడం జరిగింది. దాని ఫలితంగా జాతీయోద్యమానికి కొంత ప్రాతిపదిక ఏర్పడింది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా హింసాయుత పోరాటం ఫలించదని 1857 తిరుగుబాటు నిరూపించింది. అంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హింసాయుత పోరాటం అనేది ఫలించదని, అది సక్సెస్ కాదని 1857 తిరుగుబాటుతో మనకు ప్రూఫ్ అయింది, నిరూపించబడింది. కాబట్టి జాతీయోద్యమ నాయకులు చట్టబద్ధమైన శాంతియుతమైన పద్ధతులనే అవలంబించడం నిశ్చయించుకున్నారు. ఆనాడు జాతీయోద్యమ నాయకులు ఏమని అంటే చట్టబద్ధమైన, అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని చట్టబద్ధమైన శాంతియుతమైన పద్ధతులనే అవలంబించడానికి వాళ్ళు నిశ్చయించుకోవడం జరిగింది. తర్వాత రాజకీయ లక్ష్యాలను స్పష్టీకరించడానికి దేశీయ అవసరాలను ప్రభుత్వం దృష్టికి తేవడానికి ప్రజాహిత సంస్థలు కొన్ని అవసరం. జాతీయ లక్ష్యాలను స్పష్టీకరించడానికి దేశీయ అవసరాలను ప్రభుత్వ దృష్టికి తేవడానికి ప్రజాహిత సంస్థలు కొన్ని అవసరం. ఆ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ అవతరణకు పూర్వమే ఇటువంటి సంస్థలు అనేకం వెలిశాయి. అటువంటి వాటిలో రాజారాం మోహన్ రాయ్ స్థాపించిన 1828లో స్థాపించిన బ్రహ్మ సమాజం ఒకటి. 1837 సంవత్సరంలో కలకత్తా కేంద్ర స్థానంగా ఒక జమీందారీ అసోసియేషన్ను స్థాపించడం జరిగింది. జమీందారులందరూ కూడా 1837 సంవత్సరంలో కలకత్తా కేంద్రంగా ఒక జమీందారీ అసోసియేషన్ను వారు స్థాపించడం జరిగింది. ఈ జమీందారీ అసోసియేషన్ తర్వాత కాలంలో ల్యాండ్ హోల్డర్స్ సొసైటీగా పేరుగాంచింది. తర్వాత మరుసటి సంవత్సరం విలియం అడమ్ అనే భారతదేశ అభిమాని ఇంగ్లాండ్లో బ్రిటిష్ సొసైటీని స్థాపించాడు. బ్రిటన్లో ఉన్న భారతీయ అభిమాని బ్రిటిష్ వాడైన విలియం అడమ్ అనేవాడు బ్రిటన్ వాడు, అలా ఆయన భారతదేశ అభిమాని కాబట్టి ఆయన ఇంగ్లాండ్లో బ్రిటిష్ సొసైటీ అనే సంస్థను స్థాపించడం జరిగింది. భారతీయ సమస్యల పట్ల ఆంగ్లేయులకు ఆసక్తి కలిగించడానికి ఆ సంఘం ఉపయోగపడింది. భారతీయ సమస్యల పట్ల ఆంగ్లేయులకు ఇంట్రెస్ట్ కలిగించడానికి ఈ సంఘం బ్రిటిష్ సొసైటీ అనేది ఉపయోగపడింది. దానికి అనుబంధంగా 1843 సంవత్సరంలో జార్జ్ దామ్స్టన్ అనే ఆంగ్లేయుల ప్రోత్సాహంతో బెంగాల్ ఇండియా సొసైటీ ఏర్పడింది. 1851 సంవత్సరంలో బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లోని పెద్ద భూస్వాములు బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు.
తర్వాత హరిశ్చంద్ర ముఖర్జీ, తర్వాత కృష్ణదాస్ పాల్, తర్వాత రాజేంద్ర పాల్ మిత్రా, కృష్ణదాస్ పాల్, హరిశ్చంద్ర ముఖర్జీ, కృష్ణదాస్ పాల్, రాజేంద్ర పాల్ మిత్రా, రాజేంద్ర నారాయణ దేవ్, తర్వాత రామ్ గోపాల్ ఘోష్ మొదలైన నాయకులు దాని కార్యకలాపాల్లో బ్రిటిష్ ఇండియన్ అసోసియేషన్ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండేవారు. భారత ప్రభుత్వ వ్యవస్థలో దేశ ప్రజలకు తగిన భావం ఉండాలని ఈ సంఘం 1852లో బ్రిటిష్ పార్లమెంటుకు ఒక విజ్ఞప్తిని చేసింది. భారత ప్రభుత్వ వ్యవస్థలో దేశ ప్రజలకు తగిన భాగం అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఈ సంఘం 1852 సంవత్సరంలో బ్రిటిష్ పార్లమెంటుకు ఒక విజ్ఞప్తి పంపించింది. అదేంటంటే 1861లో రాజా నారాయణ బోస్ బెంగాల్ రాష్ట్రంలోని విద్యావంతుల్లో జాతీయ భావాన్ని పెంపొందించడానికి ఒక సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే 1875లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ప్రజాహిత సంస్థ కలకత్తాలో వెలిసింది. 1875 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనే సంస్థ ఒక ప్రజాహిత సంస్థ కలకత్తాలో ఏర్పడింది. అట్లాంటిదే బెంగాల్ నేషనల్ లీగ్ అనే మరొక సంస్థ ప్రజాహిత సంస్థ, అట్లాంటిది బెంగాల్ నేషనల్ లీగ్ అనే మరొక సంస్థ కూడా ఏర్పడింది. 1876 సంవత్సరంలో సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద్ మోహన్ బోస్, శివనాథ శాస్త్రి, తర్వాత ద్వారకానాథ్ గంగూలీ మొదలైన వారు ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. ఇది ప్రిలిమినరీ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇండియన్ అసోసియేషన్ ఎప్పుడు స్థాపితమైంది అని 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. ఇండియన్ అసోసియేషన్ అనేది 1876 సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ ఇండియన్ అసోసియేషన్ స్థాపించిన వాళ్ళు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ, ఆనంద మోహన్ బోస్, తిరునాథ్ శాస్త్రి, ద్వారకానాథ్, గంగూలీ మొదలైన వారు అంతా కూడా ఇండియన్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థ గల జాతీయ స్వభావాన్ని, భారతీయ స్వభావాన్ని సూచించడానికి ఇండియన్ అనే మాటను ఇక్కడ చేర్చడం జరిగింది. తర్వాత జాతీయ సమైక్యము, జాతీయ ప్రయోజనాల పరిరక్షణ, దేశభక్తి వంటి ఉన్నత లక్ష్యాలు దాని కార్యక్రమాలను ప్రేరేపిస్తూ ఉండేవి. ప్రభుత్వ వ్యవస్థ అనేది భారతీయులకు భాగంగా ఉండేది. అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని స్థాపించాలి, హిందూ మహమ్మదీయ మైత్రి సాధించాలి. బ్రిటిష్ వారు భారతదేశంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని స్థాపించాలని, తర్వాత హిందూ మహమ్మదీయుల మైత్రి, తర్వాత ఐసిఎస్ పరీక్షకు ప్రవేశార్హత వయసు మొదలైన వారి విషయంలో ఈ సంస్థ ఎంతో కృషి చేయడం జరిగింది. క్రీస్తకం 1883 సంవత్సరంలో తన నేషనల్ కాన్ఫరెన్స్ను కలకత్తాలో జరిపింది. ఈ సంస్థ 1883 సంవత్సరంలో తన నేషనల్ కాన్ఫరెన్స్ను కలకత్తాలో జరిపింది. ఆ సమావేశంలో ఇల్బర్ట్ బిల్లును సమర్థిస్తూ యూరోపియన్లు జాత్యాంకారాన్ని ఖండించడం జరిగింది. ఆ విధంగా 1885 సంవత్సరంలో రెండవ నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. 1885 సంవత్సరంలో రెండవ నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సమావేశాల్లో అనేక మంది ప్రతినిధులు దేశం నలుమూలల నుంచి ఎంతో ఉత్సాహంతో ఇక్కడ పాల్గొనడం జరిగింది. పశ్చిమ భారతదేశంలో 1852 సంవత్సరంలో మంగల్దాస్ నదుభాయ్, పశ్చిమ భారతదేశంలో 1852 సంవత్సరంలో మంగల్దాస్ నదుభాయ్, నవరోజీ ఫరీదుంజీ, విశ్వనాథ నారాయణ మాండలిక్, తర్వాత జగన్నాథ్ శంకర్ షేట్ మొదలైన వారు బాంబే అసోసియేషన్ను స్థాపించడం జరిగింది. అంటే పశ్చిమ భారతదేశంలో, వెస్టర్న్ ఇండియాలో పశ్చిమ భారతదేశంలో 1852 సంవత్సరంలో మంగల్దాస్ నదుభాయ్, తర్వాత నవరోజీ ఫరీదుంజీ, తర్వాత విశ్వనాథ్ నారాయణ మాండలిక్, జగన్నాథ్ శంకర్ షేట్ మొదలైన వీళ్ళందరూ కలిసి బాంబే అసోసియేషన్ అనే సంస్థను స్థాపించడం జరిగింది. అంటే ఇక్కడ బాంబే అసోసియేషన్ అనే సంస్థ ఎప్పుడు స్థాపించబడిందని ప్రిలిమినరీలో అడగవచ్చు. ఆ విధంగా ఇయర్ మెన్షన్ చేయవచ్చు. ఆ విధంగా మనకు ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. దాంట్లో 1852 సంవత్సరంలో ఈ యొక్క బాంబే అసోసియేషన్ అనే సంస్థ స్థాపించబడింది. తర్వాత 1871 సంవత్సరంలో ఇంగ్లాండ్లోని ఈస్ట్ ఇండియా అసోసియేషన్కు ఒక బొంబాయి శాఖ ఏర్పడింది. 1871 సంవత్సరంలో ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది ఒకటి ఉంది. ఆ శాఖకు ఒక బొంబాయి శాఖ ఏర్పడింది. ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా శాఖకు బొంబాయి శాఖ అనేది ఏర్పడింది. 1885 సంవత్సరంలో బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనే సంస్థ బొంబాయిలో అవతరించింది.
1880 బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ అనే సంస్థ బొంబాయిలో అవతరించింది. అందులో ప్రముఖులు ఆహ్, జంషెడ్డి బాజీభాయ్, జంషెడ్డి జాజీభాయ్, తర్వాత దాదాభాయ్ నౌరోజీ, తర్వాత బద్రుద్దీన్ తయాబ్జీ, తర్వాత ఫిరోజ్ షా మెహతా, కేటీ తెలంగాణ మొదలైన వాళ్ళందరూ కూడా ఈ సంస్థలో ఉండేవారు, సభ్యులుగా ఉండేవారు. ఈ సంస్థ తీర్మానాలు, ఆర్జీలు, బహిరంగ సభలు మొదలైన వాటి ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రజా సమస్యల వైపు మళ్లించింది. గణేష్ వాసుదేవ జోషి అనే వ్యక్తి 1867 సంవత్సరంలో పూనా అసోసియేషన్ను స్థాపించడం జరిగింది. ఇదే తర్వాత కాలంలో పూనా సార్వజనిక సభగా ప్రసిద్ధిగాంచింది. అంటే మనకు గణేష్ వాసుదేవ్ జోషి అనే అతడు మనకు 1867 సంవత్సరంలో పూనా అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాడు. ఇదే పూనా సార్వజనిక సభగా ప్రసిద్ధిగాంచింది. సోల్కర్, చిప్లుంకర్, మహాదేవ గోవింద రానడే, గోపాలకృష్ణ గోఖలే. సోల్కర్, చిప్లుంకర్, మహాదేవ గోవింద రానడే, గోపాలకృష్ణ గోఖలే అయిన వారు దీనిలో ఉన్న ప్రముఖులు. స్వదేశీ భావాలను వెదజల్లడమే కాకుండా ఈ సంస్థ కరువు కాటకాలు వచ్చినప్పుడు వారికి సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేది. దాదాపు పావు శతాబ్దం పాటు రాజకీయ చైతన్యం కలగజేయడంలో పూనా సార్వజనిక సభ ఎంతో దక్షతతో పనిచేయగలిగింది. ఆనాటి అతివాద నాయకుడైన బాలగంగాధర్ తిలక్ ఆధిపత్యానికి విముఖులైన కొంతమంది సభ్యులు 1896లో దక్కన్ సభ అనే ఇంకో సంస్థను స్థాపించారు. అంటే బాలగంగాధర్ తిలక్ ఆధిపత్యం చెలాయించేవాడు. ఈ విధంగా బాలగంగాధర్ తిలక్ ఆధిపత్యానికి విముఖులైన కొంతమంది సభ్యులు ఏం చేశారంటే 1896 సంవత్సరం దక్కన్ సభ అనే ఇంకో సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా దక్కన్ సభ అనేది ఎప్పుడు స్థాపించబడింది అనే క్వశ్చన్ కూడా మనం అడగవచ్చు. తర్వాత దక్షిణాదిన మద్రాసులో మొట్టమొదటిసారిగా 1853 సంవత్సరంలో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ అనే ప్రజాహిత సంస్థ వెలిసింది. సో మనకు బాలగంగాధర్ ఆధిపత్యానికి ఈ విధంగా దక్కన్ సభ అనేది స్థాపించబడింది. సో మనం ఈ విధంగా ఈ అంశాలు భారత జాతీయ కాంగ్రెస్ స్థాపనకు దారితీసిన పరిస్థితులను ఈ విధంగా మనం చెప్పవచ్చు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మిగిలిన అంశాలను వివరించడం జరుగుతుంది.